కడప జిల్లాలో చారిత్రక పట్టణం ప్రొద్దుటూరులో సబ్ జైలు వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. భద్రతా లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యంతో జైలు మూసేయాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. ఇది దారుణమంటూ ప్రజలు, ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు. కడప జిల్లాలో జిల్లా కేంద్రం తర్వాత అత్యంత కీలక పట్టణం ప్రొద్దుటూరు. ఇక్కడున్న సబ్ జైల్ ఇప్పుడు భద్రతా లోపాలతో వార్తల్లో నిలిచింది. ఇటీవల ఓ అంతర్రాష్ట్ర దొంగ జైలు గోడదూకి సులభంగా పరారయ్యాడు. ఈ సంఘటన జైలు సిబ్బంది నిర్లక్ష్యం బట్టబయలు చేస్తుంది. దీనిపై తీవ్రంగా జైళ్ల శాఖ ఉన్నతాధికారులు స్పందించారు. ఈ జైలు గోడలు పటిష్టంగా లేవని, పర్యవేక్షణ లోపాలు తీవ్రంగా ఉన్నాయని గుర్తించారు. ఈ కారణాలతో జైలు మూసేయాలని ప్రభుత్వానికి లేఖ రాయటం ఇప్పుడు ప్రధాన వివాదానికి దారితీస్తుంది. ఈ జైల్లో దాదాపుగా 18 ఏళ్లుగా తిష్టవేసి కూర్చున్న ఒకే ఒక్క సిబ్బందిపై కూడా తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాలు సైతం పట్టించుకోకుండా అక్కడి నుంచి కదలకుండా ఉన్న ఆ సిబ్బంది డబ్బులు తీసుకుని ఖైదీలకు స్వయంగా తన వ్యక్తిగత ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమాలు నిరోధించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లా తర్వాత జిల్లా అంత ప్రాధాన్యం ఉన్న ప్రొద్దుటూరులో జైలు మూసేయాలనే ఆలోచన ప్రముఖులు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జైలు మూసివేత నిలిపేసి ముందుగా భద్రత మెరుగుపరచాలని, అలాగే 18 ఏళ్లుగా తిష్టవేసిన ఆ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా తర్వాత జిల్లా అంత ప్రాధాన్యం ఉన్న ప్రొద్దుటూరులో జైలు మూసివేత ప్రతిపాదన ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి. అదే క్రమంలో అక్కడ నిబంధనలు అతిక్రమించిన ఆ 18 ఏళ్ల సిబ్బందిపై ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని స్థానికుల్లో సందిగ్ధం నెలకొంది.